హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ ఎపిసోడ్లో అవినాష్ జర్నీ వీడియో చూపించారు. అయితే జర్నీ వీడియో చూసిన తర్వాత అవినాష్ మాట్లాడిన మాటలు మాత్రం ఆడియన్స్కి గట్టిగానే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే ఎంత బాగా ఆడినా ఎన్ని టాస్కులు గెలిచినా ఆడియన్స్ మాత్రం ఎందుకు కమీడియన్లకు ఓట్లు వేయరు అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. టాస్కులు అంత బాగా ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కూడా టైటిల్ గెలుస్తానా లేదో కూడా తెలియదంటూ అవినాష్ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. కమెడియన్స్ ఎంత చేసినా చివరికి కమెడియన్లుగానే చూస్తారన్న విషయం రోహిణి ఎలిమినేషన్తో మరోసారి ఆడియన్స్ నిరూపించారనే విషయాన్ని కూడా అవినాష్ ప్రస్తావించాడు. ఇలా జర్నీ వీడియో తర్వాత అవినాష్ చెప్పిన మాటలు, అవినాష్ గురించి బిగ్ బాస్ ఇచ్చిన ప్రశంసలపై ఓ లుక్ ఇద్దాం. తన జర్నీ వీడియో చూసేందుకు అవినాష్ గార్డెన్ ఏరియాలోకి ఎంట్రీ ఇవ్వగానే సెటప్ అంతా చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ముఖ్యంగా అక్కడ ఉన్న తన జర్నీ ఫోటోలు, ఫోటో ఆల్బమ్ అవినాష్కి బాగా నచ్చాయి. తన భార్య అను హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోల్లో తన భార్య నుదుటి మీద ముద్దు పెడుతున్న ఫోటో చూసి అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఫోటో కావాలంటూ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేశాడు. ఇక టికెట్ టు ఫినాలే ఆడించేందుకు హౌస్లోకి వచ్చిన తన ఫ్రెండ్ శ్రీముఖితో ఫోటో చూసి కూడా అవినాష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. శ్రీముఖి నా బెస్ట్ ఫ్రెండ్, నా లక్కీ గర్ల్ అంటూ అవినాష్ చెప్పాడు. అవినాష్ గురించి పేజీలకు పేజీలు పొగుడుతూ ఫిదా చేశాడు బిగ్ బాస్. తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. అవి మీపై మీకున్న అంచనాలే కాదు, ప్రేక్షకులు మీ నుంచి ఆశించే విషయాలు కూడా. ఈ ప్రక్రియలో ఒక విషయం స్పష్టం, అది ఈ సముద్రాన్ని మీరు విజయవంతంగా ఈదగలిగారన్న వాళ్ళ నమ్మకం. ఈరోజు మీరు ఈ స్థానంలో నిలిచి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మీరు చుట్టూ ఉండే ఉష్ణోగ్రత తనకి తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. ఎన్ని డిగ్రీలు పొందిన వారికైనా అది సాధ్యమవుతుందా చెప్పండి? నవ్వుకున్న బలం అదే కదా. ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైనా అందరూ మీ ఆప్తులే. వారందరూ నవ్వు మీకిచ్చిన బంధువులే. జస్ట్ కమీడియన్ కాదని నిరూపించారు. మీ రింగుల జుట్టు మీ భార్యకి ఎంత ఇష్టమైనప్పటికీ ఆట మీదున్న ప్రేమ కోసం దాన్ని త్యాగం చేశారు. ఫినాలేకి అతి చెరువులో ఉన్న సమయంలో ఓటు అప్పీల్ చేసే అవకాశం ఎంత ముఖ్యమో మీకు తెలిసినా దాన్ని వదులుకోవడానికి మీకు ధైర్యం కావాలి. అలానే ఎదుటివారి అవసరాన్ని వాళ్ళు అడగకపోయినా అర్థం చేసుకునే మంచి మనసుండాలి. అవన్నీ మీ సొంతమని మీ ఆట తీరుతో నిరూపించారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమేడియన్ అని అన్నా, మీ కామెడీ వారికి రుచించలేదని నిందించినా మీరు కుంగిపోలేదు. కమేడియన్ అనే బిరుదుని గర్వంగా ధరించి ధీటుగా వారికి సమాధానమిచ్చారు. అన్ని రోగాలకి అదే ఔషధం. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమేడియన్ కాదు, అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్టైనర్లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నారు. ఈ విషయం మీ వైపు వెళ్తేనే చూపించిన వారికి కూడా ఒప్పుకోలేక తప్పలేదు. 2 సార్లు మెగా చీఫ్లా నిలిచి అందరికంటే ముందు ఫైనలిస్ట్గా నిలిచి ఆటలో మాటలో పోటీలో ఎవరికి తక్కువ కాదనే విషయాన్ని అందరికీ తెలిసేలా చేశారు. మీ బలమెంతో మీరు కూడా అర్థం చేసుకున్నారు. అవినాష్, ఈ ప్రపంచంలో అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే దివ్య ఔషధం నవ్వు ఒక్కటే. ఆ నవ్వుని పెంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు. మీ సంపద ఇంకా ఎంతో పెరగాలని కోరుకుంటా. ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఓసారి చూద్దాం అంటూ బిగ్ బాస్ చెప్పాడు. విజిల్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్. ఇక అవినాష్ జర్నీ వీడియోలో సగానికి పైగా నవ్వులతోనే నింపేశాడు ఎడిటర్. గెస్టుల నుంచి హౌస్ మేట్స్ వరకు, హోస్ట్ నుంచి ఆడియన్స్ వరకు అందరినీ అవినాష్ నవ్వించిన జోకులు, పంచులైన హైలైట్ చేశారు. ఇక తన భార్య అని వచ్చినప్పుడు, శ్రీముఖి ఎంట్రీ ఇచ్చినప్పుడు సీన్లను బాగా చూపించారు. ఇక హౌస్లో తన ఫ్రెండ్ రోహిణికి అవినాష్ త్యాగం చేసి మరీ ఓట్ అప్పీల్ నుంచి తప్పుకోవడం కూడా చూపించారు. అలానే టేస్టీ తేజాతో అవినాష్ చేసిన కామెడీ కూడా జర్నీ వీడియోలో ఎక్కువగానే ఉంది. ఇలా తన జర్నీ వీడియో చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూ మస్త్ ఎంజాయ్ చేశాడు అవినాష్. టైటిల్ గెలవకపోయినా నేను గెలిచాను, టైటిల్ గెలవకపోయినా నేను గెలిచాను. ఇలా జర్నీ వీడియో అవ్వగానే బిగ్ బాస్కి అవినాష్ థ్యాంక్స్ చెప్పాడు. నా జీవితం చూపించారు, థ్యాంక్ యూ బిగ్ బాస్. నా లైఫ్లో నేను ఎన్నో అనుమానాలు, ఎన్నో కష్టాలు ఎన్నో ఎదుర్కొని బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నా ప్రయాణం ఒక మలుపు తిరిగింది. ఈ ప్రపంచానికి నన్ను ఒక ఎంటర్టైనర్గా పరిచయం చేశారు. సీజన్ 4 నుంచి మళ్ళీ సీజన్ 8లో వైల్డ్ కార్డ్లో ఎంట్రీ ఇచ్చి మరోసారి ఆడియన్స్ని నవ్వించే అవకాశం కల్పించారు. జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతారు బిగ్ బాస్ మీరు. ఈ ఎమోషనల్లో నాకు మాటలు కూడా రావటం లేదు. తెలియదు బిగ్ బాస్, నేను గెలుస్తానో లేదో కానీ నేను గెలిచాను. నేను ఒక మనిషిగా గెలిచాను, ఒక మనసున్న మనిషిగా గెలిచానని అనుకుంటున్నాను. కమెడియన్స్ని కమెడియన్లానే చూస్తారు. నాకు గొడవలు పెట్టడం రాదు, పడటం రాదు. నేను ఆడేది ఆడాను. బాగా ఆడేవాళ్ళు ఓడిపోతుంటే నా ఫ్రెండ్ రోహిణి తను కూడా ముందుకెళ్ళాలి నాతో పాటు అని ఆలోచించాను బిగ్ బాస్. నా తుది శ్వాస వరకు నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే
రోహిణి తేజ అన్నారు కమెడియన్స్ని కమెడియన్లానే చూస్తారని. నిజానికి ఈ మాట నా మనసులో ఎప్పటి నుంచో ఉంది బిగ్ బాస్. నేను ఇంత ఎంటర్టైన్ చేసినా నన్ను ఎంటర్టైనర్ అని అన్నారు, కానీ సీజన్ 4లో ఎందుకు ఫినాలే వరకు వెళ్ళలేదని చాలా బాధపడ్డాను. కానీ అది జరగలేదు. సీజన్ 8లో జనాలు 100% గెలిపిస్తారనే మైండ్ సెట్తో ఇక్కడికొచ్చాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అంటూ అవినాష్ చెప్పాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.